ఇది త్రికుట ఆలయం వచ్చేసి 3 గర్భగుడులు. ఇందుకోటి ఇది నల్గొండ జిల్లాలో శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి అంటే ఒక ఇష్టాజిక టెంపుల్ ఇక నల్గొండలో. అయితే ఇది ప్రధాన గర్భాలయంలో స్వామివారు ఉంటారండి. భోలాశంకరుడు స్వయంభు సాక్షాత్తుగా భోలాశంకరుడు వెలిసిన లింగం ఇది. ఇది మనకు 2001 నుంచి 2005 వరకు స్వామివారు కంప్లీట్గా వాటర్లో ఉండేవారు ముందుగా ఫస్ట్లో. అంటే మనకు ఉదయ సముద్రం ఉంటుంది ఇక్కడ పక్కన, అది తోమించేందుకు కూడా కొందూరు చోళులు మనకు ఒక కెనాల్ ద్వారా నుంచి కోనేట్లోకి వస్తే, ఇక్కడ మనకు ఎదురుగా ఉన్నట్టు పుష్కర ఘాట్లోకి వస్తే, ఆ పుష్కర ఘాట్ నుంచి అంతటి ప్రవాహం కింది నుంచి ద్వారా నీళ్లు రావడం కూడా జరుగుతుంటుంది. మనకు స్వామివారు ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, జ్వలాయ నమః, జ్వలలింగం అసలు స్వామి నిత్యం అభిషేకం జరిగేటట్టు కూడా అప్పట్లోనే ప్రొవిజన్ చేయడం జరిగినది. కొంచెం ఈ మధ్యకాలంలో కొంచెం ఇక్కడ ఫ్లోరింగ్ చేయడం వల్ల ఆ వాటర్ కూడా బంద్ అవ్వడం కూడా జరిగింది. అయినా కొద్దీ మనకు వాటర్ కూడా ఎప్పుడు కూడా తడి ఉండడం కూడా జరుగుతుంది. ప్రధాన గర్భాలయం ఇక్కడ వచ్చేసి మనకు చాగంటి కోటేశ్వర గారు చక్కటి ప్రవచనం చెప్పారు. బ్రహ్మసూత్రం ఉన్న శివుడిది మనకు ఎదురుగా ఉన్నట్టయితే ఇక్కడ మనకు ముందుగా ఒక లైన్స్ కనబడుతుంది గీత చూసాను. బ్రహ్మసూత్ర చాలా మహిమగల స్వామివారు అండి. అంటే శివలింగాలు ఎక్కడైనా స్వామివారు ఉంటారు, భోలాశంకరు శివుడు. కాకపోతే అన్ని చోట్ల ఆ లైన్స్ అనేది ఉండవండి. అంటే దాని అర్థం ఏంటి గురుగారు? అంటే ఇలాంటి శివలింగం దర్శనం చేసుకుంటే, బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం దర్శనం చేసుకుంటే చాలా ఫలితం కూడా లభిస్తుంది. మనకు పుత్ర సంతాన విషయంలో ఆరోగ్యాల ప్రకారం కానీ ఇలాంటి బ్రహ్మసూత్రాలు దర్శనం చేసుకుంటే అనుగ్రహం అనేది కూడా పొందడం కూడా జరుగుతుంది.